दूरे नहि अवरं कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धौ शरणमन्विच्छः కృపణాః ఫలహేతవః. అర్జున, సమత్వ బుద్ధితో కూడిన నిష్కామ కర్మ కంటే ఫలాపేక్షతో కూడిన కామ్యకర్మ చాలా తక్కువైనది కదా. కావున సమత్వరూపమైన అట్టి నిష్కామ కర్మ అనుష్ఠాన బుద్ధినే నీవు ఆశ్రయింపుము. ఫలమును కోరేవారు అల్పులు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. సమత్వ బుద్ధి కలవారు పుణ్యపాపముల రెండింటిని ఈ జన్మయందే తొలగించుకుంటున్నారు. కావున అట్టి సమత్వ బుద్ధియుక్తమగు నిష్కామ కర్మయోగము కొరకు ప్రయత్నించుము. కర్మలయందరి నేర్పరితనమే యోగము అనబడును. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. సమత్వ బుద్ధితో కూడిన వివేకవంతులు కర్మములను ఒనర్చుచున్నను వాని ఫలమును త్యజించి వేచి జనన మరణ రూపమను బంధము నుండి విడుదలను పొందినవారై దుఃఖరహితమగు మోక్ష పదవిని పొందుచున్నారు. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తథా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. అర్జున, నీ బుద్ధి ఎప్పుడు అజ్ఞానమును మాలిన్యమును దాటివేయునో అప్పుడు ఇక వినవలసిన దానిని గూర్చియు వినిన దాన్ని గూర్చియు నీవు విరక్తిని కలిగి ఉంటావు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తథా యోగమవాప్యసి. నానా విధములకు శ్రవణాదులచే కలత చెందియున్న నీ బుద్ధి ఎప్పుడు చలింపనిదై పరమాత్మ ధ్యానమందు స్థిరముగా నిలిచిండునో అప్పుడు నీవు ఆత్మసాక్షాత్కారమును పొందగలవు. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితదీహి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు అడుగుతున్నాడు, శ్రీకృష్ణ, సమాధి అందున్న స్థితప్రజ్ఞుడకు జీవన్ముక్తుని యొక్క లక్షణములు ఎలా ఉంటాయి? అతడు ఎలా మాట్లాడతాడు? ఏ రీతిగా ఉంటాడు? అతడు ఎలా సంచరిస్తూ ఉంటాడు? శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీ భగవానుడు చెప్తున్నాడు, అర్జున, ఎప్పుడు మానవులు తన మనస్సునందున్నట్టి కోరికలన్నిటిని సంపూర్ణముగా వదిలివేయును మరి ఆత్మయందే ఆత్మచే నిరంతరము సంతుష్టిని పొందుచుండునో అప్పుడు వారు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. దుఃఖేషు అనిద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వితరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములయందు కలతనొందని మనస్సు కలవాడును, సుఖములయందు ఆసక్తి లేనివాడును, అనురాగము భయము కోపము తొలగినవాడు మననశీలుడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడును. ఓం నమో భగవతే వాసుదేవాయ. యః సర్వత్రా నభిస్నేహ తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితాః. అర్జున, ఎవరు సమస్త విషయములందును అభిమానము లేకుండునో ఆయా ప్రియాప్రియములు సంభవించినను సంతోషమును గాని ద్వేషమును గాని పొందకుండునో అట్టి వాని జ్ఞానము మిగుల స్థిరమైనది అని తెలుసుకొనుము. యదా సంహరతే చ అయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితాః. అర్జున, తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకున్నట్లు యోగి ఎప్పుడు తన ఇంద్రియములను ఇంద్రియార్థములకు విషయముల నుండి
సర్వత్రా వెనుకకు మరల్చుచున్నాడో అప్పుడు అతని జ్ఞానము మిగుల స్థిరమై ఉన్నది యగును. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.